హలో వ్యూవర్స్, వెల్కమ్ టు BRA OU. ఈ వీడియోలో వ్యాపార వ్యవస్థ నుంచి భాగస్వామ్యం అనే అంశంపై మీకు క్లుప్తంగా వివరిస్తా. భాగస్వామ్య వ్యాపారం అనగానేమి, భాగస్వామ్య సంస్థ యొక్క లక్షణాలు ఏమిటి, భాగస్వామ్యుల రకాలు మరియు భాగస్వామ్యంలోని రకాలు ఏమిటి, భాగస్వామ్య సంస్థ నమోదు ఎలా చేస్తారు, భాగస్వామ్య ఒప్పందం అనగానేమి, భాగస్తులకు హక్కులకు మరియు బాధ్యతలకు మరియు అధికారంలో ఎలా ఉంటాయి, భాగస్వామ్య వ్యాపారము మరియు సొంత వ్యాపారానికి తేడాలు ఏమిటి, అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారము మరియు అవిభాజ్య హిందూ కుటుంబానికి తేడాలు ఏంటి అనే అంశాలపై ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరిస్తా. దీనికి ముందు ప్రీవియస్ చాప్టర్లో మనము ఆల్రెడీ సొంత వ్యాపారం గురించి చర్చించుకున్నాము. అదేవిధంగా ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం గురించి కూడా తెలుసుకున్నాము. దాని తర్వాత ఈ భాగస్వామ్య వ్యాపారం అనే అంశంపై ఇప్పుడు చర్చించుకుంటున్నాము. అసలు దీని అవసరం ఏమిటి, ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థ అనేది ఎందుకు స్టార్ట్ అయింది, అసలు ఏ కారణాల చోట సొంత వ్యాపారం నుంచి ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారం నుంచి ఈ వ్యాపారం చేస్తున్నాము అనే అంశాలు మనము దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాపారం ఈ చాప్టర్ గురించి చదువుకోవాలి. సాధారణంగా సొంత వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో కొన్నిసార్లు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ సంస్థ ఆ వ్యాపారం యొక్క పూర్తి నియంత్రణ తన ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఆ సంస్థని అభివృద్ధి చెందాలన్నా కావలసిన మూలధనాలు కొన్నిసార్లు సమీకరించకపోవచ్చును. సో అందులో ఉన్న పరిమితుల వలన ఈ భాగస్వామ్య వ్యాపారం అనేది స్టార్ట్ కావడం, భాగస్వామ్య వ్యాపారం అనే ఆప్షన్ కోసం మనము వెళ్ళడం జరిగింది. ఇక్కడ లోతుగా ఆలోచిస్తే ఒక వ్యక్తి చేత ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తూ నియంత్రిస్తూ దానిని ఎప్పుడైతే అభివృద్ధి పరచాలని తనకుంటుందో తనకు తగిన శక్తి లభించకపోవచ్చును. దానివల్ల ఇతరుల సహాయము, ఇతరులతోని మూలధన సేకరణ కూడా కొన్నిసార్లు మనకు ఎక్స్పెక్ట్ చేయవచ్చును. ఆ విధంగా ఎప్పుడైతే ఇతరులతోని నియంత్రణలో కావచ్చు, మూలధన సేకరణలో కావచ్చు, వ్యాపార ప్రారంభించడానికి కావలసిన వివిధ అంశాలలో ఇతరుల ప్రమేయాన్ని కూడా మనము కోరుకుంటాము. దాన్నే భాగస్వామ్య వ్యాపారం అని కూడా అంటాము. ఇక్కడ మీరు చెప్పుకున్నట్టు అయితే సెక్షన్ 4 భాగస్వామ్య చట్టం 1932 ప్రకారం భాగస్వామ్యాన్ని ఈ విధంగా నిర్వహించవచ్చు. వ్యాపారం అందరి చేత కానీ లేదా అందరి తరపున ఏ ఒక్కరి చేత కానీ నిర్వహించబడి తద్వారా లభించే లాభాలను సమానంగా పంచుకోవడానికి అంగీకారం వలన ఏర్పడే వ్యక్తుల మధ్య గల సంబంధమే ఈ భాగస్వామ్య వ్యాపారం. అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఒకరు లేదా ఇద్దరి కంటే సభ్యులతోటి ఈ వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారము ఒకరి చేత కావచ్చు లేదా అందరి చేత కావచ్చు, అందరి తరపున ఒకరి చేత కావచ్చు నిర్వహించబడి ఏమైనా లాభ నష్టాలు ఆ సంస్థకు వచ్చినట్టయితే మిగతా అందరి భాగస్తులు సమానంగా కావచ్చు లేదా వారి యొక్క మూలధన ఆధారంగా కావచ్చు పంచుకోవడానికి ఏర్పడిన సంబంధమే ఈ భాగస్వామ్య సంబంధము. ఇక్కడ కొన్ని ప్రాథమిక అంశాలు కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాథమిక అంశాలు ఏమిటంటే ఈ వ్యాపారంలో బహుళ సంఖ్యలో భాగస్వామ్యులు ఉంటారు. అంటే భాగస్వామ్య వ్యాపారము ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉమ్మడిగా కొనసాగించే సంస్థ. అంటే రెండు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు మధ్య సంబంధం ఉన్నప్పుడే అది భాగస్వామ్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే పర్సన్ ఉండి ఒకరి నిర్వహిస్తే దానిని మనం ఏమనుకున్నాము, సొంత వ్యాపారం అనుకున్నాము. కానీ భాగస్వామ్య సంస్థగా అని పిలవాలంటే షరతులు వర్తిస్తాయి. అవి ఏమిటి? ఇద్దరు లేదా అంతకు మించి
వారి మధ్య ఒప్పందం ప్రకారం ఒక వ్యాపారాన్ని కొనసాగించడానికి మూలధనం సేకరించి లాభ నష్టాలను సమానంగా లేదా వాళ్ళ మూలధనం ఆధారంగా పంచుకోవడానికి ఎవరైతే ఒక ఒప్పందాన్ని మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా ఏర్పరచుకుంటారో వాళ్ళే భాగస్వామ్య సంఖ్య. సో ఇది బహుళ సంఖ్యలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఒప్పందం ప్రకారం సంబంధం అంటే ఇక్కడ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ సంస్థలో భాగస్తులు. వాళ్ళు ఏ విధంగా ఉంటారు? వారి యొక్క మూలధన సేకరణ ప్రకారము కావచ్చు, వారి యొక్క అగ్రిమెంట్ ద్వారా కావచ్చు, అంటే ఒప్పందం ప్రకారం కావచ్చు. ఏదైతే ఒప్పందంలో లిఖితపూర్వకంగా వ్యాపారం ప్రారంభానికి ముందు కండిషన్స్ అంటే పరిమితులు రాసుకుంటారో దాని ప్రకారం మాత్రమే వాళ్ళ సంబంధం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ చేయడానికి పర్టికులర్ టైంలో పర్టికులర్ బిజినెస్ కొరకే ఆ వ్యాపార సంస్థను స్టార్ట్ చేసినట్టయితే అది ముగయగానే వాళ్ళ మధ్య సంబంధం అనేది ఆగిపోవడం జరుగుతుంది. లాభాలు పంచుకోవడం కూడా ఇంపార్టెంట్. ఈ లాభాలు పంచుకోవడం ఎలా? అందరి భాగస్తులు ఈక్వల్గా మూలధనం సేకరించినట్లయితే లాభాలను కూడా ఈక్వల్గా తీసుకుంటారు. సో లాభాలు పంచుకునడానికి కూడా ఒప్పందం ప్రకారము వాళ్ళు అర్హులై ఉండాలి. వ్యాపార ఉనికి అంటే భాగస్వామ్యం ఏర్పడడానికి కారణం వ్యాపారం చేయడం. ఒకవేళ దానికి కార్యక్రమాలు నిర్వహించడానికి ఉద్దేశం అయినట్లయితే అది భాగస్వామ్య వ్యాపారం అనేది జరగదు. పర్పస్ఫుల్ ఏంటి? వాళ్ళ పర్పస్ ఏమిటి? ఆ వ్యాపారం యొక్క పర్పస్ ఏంటిది? వాళ్ళు ఆ ఒప్పందంలోనే అది రాసుకోవాలి. ఆ ఒప్పందంలో వ్యాపారం యొక్క పర్పస్ కావచ్చు, లేదంటే ఆ వ్యాపారం యొక్క ఇంటెన్షన్ వేరే ఉండి వీళ్ళు వేరే కార్యకలాపాలు నిర్వహించినట్లయితే అప్పుడు ఆ భాగస్వామ్యం అనేది రద్దు అవుతుంది. ఇక్కడ ప్రతి భాగస్తునికి యజమాని ప్రతినిధి సంబంధం గురించి కూడా మనము ఆలోచించుకోవాలి. భాగస్వామ్య వ్యాపారంలో నిర్వహణ ఒకే వ్యక్తి అంతకంటే ఎక్కువ మందితే నిర్వహించాల్సి ఉంటుంది. మరో మాటలో చెప్పాలంటే ప్రతి భాగస్వామ్య యజమాని మరియు ఒక ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. వ్యాపారం తరపున ప్రతి భాగస్వామి ఇతరులకు ప్రాతినిధ్యం కూడా వహిస్తాడు. అంటే ఇక్కడ యజమానే ప్రతినిధి అని కూడా మనము చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనము ప్రాథమిక అంశాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంది. మరి భాగస్వామ్య సంస్థ గురించి మనకు తెలుసు. భాగస్వామ్య వ్యాపారం అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఒక వ్యాపారాన్ని కొనసాగించడానికి ఏర్పడిన సముదాయం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అదేవిధంగా దానికి కావాల్సిన వనరులను సమీకరించుకొని లాభ నష్టాలను కూడా పంచుకోవడానికి ఒప్పందం ప్రకారం ఏర్పడిన వ్యక్తులని చెప్పుకున్నాము. మరి వీటి లక్షణాలు ఏమిటి? భాగస్వామ్య సంస్థ యొక్క లక్షణాలు ఏమిటి? సో ఇక్కడ ఒకటి ప్రధాన లక్షణము మనము చెప్పుకున్నట్లయితే స్థాపన విధానం చాలా సులభము. ఈ స్థాపన విధానం చాలా సులభం అని మనం ఏ విధంగా చెప్పుకుంటాము? ఇద్దరు లేదా అంతకు మించి భాగస్వామ్యుల ద్వారా మౌఖికంగా లేదా లిఖితపూర్వకంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక ప్రత్యేక ధ్యేయంతో ఏర్పడిన సంఘం లేదా ఏర్పడిన సంబంధమే ఈ స్థాపన. వారినే భాగస్వామ్య వ్యాపారం అంటారు. తర్వాతది మూలధనం. ఈ మూలధనం అనేది కూడా చాలా ప్రధానమైన అంశం. ఈ మూలధనం కూడా ఎవరైతే భాగస్వామ్యులుగా ఈ భాగస్వామ్య వ్యాపారంలో కొనసాగడానికి సిద్ధమవుతారో వారి అందరి తరపున మూలధన సేకరణ అనేది జరుగుతుంది. సో వాళ్ళందరూ మూలధనానికి సమానంగా సమకూర్చాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు భాగస్వామ్యంలోని సభ్యుల యొక్క శక్తి మేరకు కూడా కొందరు ఎక్కువ తేవచ్చును, కొందరు తక్కువ తేవచ్చును. సో అలాంటి సందర్భంలో కూడా వారి యొక్క ప్రపోర్షనేట్ వారి యొక్క నిష్పత్తిలోనే లాభాల పంపిణీ నష్టాల పంపిణీ కూడా జరుగుతుంది. సో ఇక్కడ కొన్నిసార్లు ఎలాంటి మూలధనం లేకపోయినా కూడా కొన్నిసార్లు కొందరు వ్యక్తులకు నైపుణ్యం ద్వారా కూడా వాళ్లకు భాగస్వామ్యంలో
మనము ప్రవేశం ఇవ్వడం జరుగుతుంది. ఈ వ్యక్తులు నైపుణ్యం ద్వారా మాత్రమే భాగస్వామ్యంలో సభ్యులవుతారు. ఎలాంటి మూలధనాన్ని తీసుకురారు. వారి నైపుణ్యం వల్ల మన సంస్థకు అభివృద్ధి జరుగుతుందనే ఆశతోని కొన్నిసార్లు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులకు ఇలాంటి వెసులుబాటు కూడా ఉంటుంది. సో నియంత్రణ, భాగస్వామ్యులు అందరూ నియంత్రణ పాటిస్తారు. ఇతర భాగస్వామ్యుల అనుమతి లేకుండా ఎటువంటి భారీ ముఖ్య నిర్ణయాలు తీసుకోరు. ఇక్కడ ఎప్పుడైతే భాగస్వామ్యులు వాళ్ళు ఒప్పందం ప్రకారము ఒక భాగస్వామ్య సంస్థను ఏర్పాటు చేస్తారో, ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు అందరితోటి డిస్కస్ చేసుకొని అందరితో చర్చించి సరైన నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తీసుకుంటారు. ఇండివిజువల్గా ఒక భాగస్థుడికి నచ్చిన విధంగా తను మాత్రమే డిసిషన్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసే అవకాశము ఉండదు. ఇక్కడ ఏం చేస్తారంటే అందరూ కలిసి ఏ నిర్ణయం అయితే భాగస్వామ్య సంస్థకు అభివృద్ధికి తోడ్పాటు అవుతుందో దాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని మాత్రమే అవలంబించడం జరుగుతుంది. నిర్వహణ, ప్రతి భాగస్వామ్యునికి నిర్వహణలో పార్టిసిపేట్ చేసే హక్కు ఉంటుంది. ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించే హక్కు కూడా ఉంటుంది. కానీ భాగస్వామ్య ఒప్పందం ప్రకారము ఒకరు లేదా ఇద్దరు అందరి తరపున కానీ లేదా ఆ భాగస్వామ్య సభ్యుల ఒప్పందం ప్రకారం కానీ నియంత్రణ అనేది, నిర్వహణ అనేది జరుగుతూ ఉంటుంది. సో కొన్నిసార్లు ఒప్పందం పత్రం భాగస్థుల సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ క్యాపబిలిటీస్, సామర్థ్యం మీన్స్ వాళ్ళ క్యాపబిలిటీస్ని బట్టి వాళ్ళకి పని బాధ్యత కూడా విభజించి పనులను అప్పగిస్తుంది. కొందరు ఉంటారు పబ్లిక్ రిలేషన్లో చాలా పాపులర్ ఉండొచ్చు. సో వారు ఏం చేస్తారంటే దానికి రిలవెంట్ సంబంధించిన అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. కొన్నిసార్లు కొనుగోలుకు అమ్మకాలకు సంబంధించినప్పుడు ఆ యాక్టివిటీలో ఎవరైతే చాలా శ్రద్ధగా లేదా యాక్టివ్గా ఉంటారో వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. ఈ నిర్వహణ అనేది ఒప్పందం ప్రకారం కావచ్చు లేదా వారి నైపుణ్యాలను బట్టి కూడా వాళ్ళకు కొన్నిసార్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ భాగస్వామ్య కాల పరిమితి ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది చాలా చలనమైనది. దీనికి పర్టికులర్గా ఈ కాలం నుంచి ఈ కాలం వరకు అనేది ఏముండదు. ఎప్పుడైతే ఒక ప్రత్యేక ధ్యేయంతో ఈ భాగస్వామ్య వ్యాపార సంస్థను ప్రారంభిస్తారో దాని పరిమితి కూడా అది కంప్లీట్ అయ్యే వరకే. ఒక్కసారి అది కంప్లీట్ అయిన తర్వాత అది రద్దు చేయవలసి ఉంటుంది. ఒకవేళ స్థిరమైన భాగస్వామ్యం అయినప్పుడు వ్యవధి ఉన్నట్లయితే ఆ కాలం సమీపించినప్పుడు ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఆ భాగస్వామ్యం అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అపరిమిత బాధ్యత కూడా ఒక ప్రధానమైన లక్షణం. సో భాగస్వామ్య సంస్థలో గల అప్పులకు ప్రతి భాగస్థుడికి అపరిమితంగా బాధ్యుడవుతాడు. ఒకవేళ సంస్థ అప్పులకు సరిపడినట్లయితే ప్రతి భాగస్థుడు కూడా తన వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా బాధ్యులై పూర్తి అప్పును చెల్లించవలసి ఉంటుంది. సో ఇది ప్రత్యేక చట్టపరిధి అంటూ న్యాయత్వం లేనిది ఈ సంస్థ. వాటాల బదిలీపై కూడా ఆంక్ష విధించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక భాగస్థుడు మిగతా భాగస్థుల అనుమతి లేకుండా తన భాగాన్ని ఇతరులకు బదిలీ చేయడానికి అస్సలు వీలుండదు. సో ఇవన్నీ మనకు భాగస్వామ్య వ్యాపారంలోని లక్షణాలని చెప్పుకోవచ్చు. భాగస్వాముల రకాలు, భాగస్వామ్యంలో రకాలు, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ సక్రియ భాగస్థుడు, నిష్క్రియ భాగస్థుడు, ఇది వ్యాపార వ్యవహారాల్లో వాళ్ళ పరిధిని బట్టి నిర్వహించడం జరుగుతుంది. సో సక్రియ భాగస్థుడు అంటే ఏమిటంటే ఇతను చాలా చురుగ్గా పాల్గొని భాగస్వామ్యకు సంబంధించిన ప్రతి అంశాలలో ఇతనే పార్టిసిపేట్ చేసి ఇతనే పాల్గొని సరైన పని చేయడం జరుగుతుంది. నిష్క్రియ భాగస్థుడు ఇతను చురుగ్గా పాల్గొనని భాగస్థులను నిర్ధారమైన భాగస్థులని అంటారు. సో ఇక్కడ మనం ఒక్క మాటలో చెప్పాలంటే నిష్క్రియ భాగస్థుడు స్లీపింగ్ పార్ట్నర్ కూడా అనొచ్చు. సో ఈ విధంగా వాళ్ళ పరిధి, వాళ్ళ పార్టిసిపేషన్ను బట్టి సక్రియ భాగస్థుడు, నిష్క్రియ భాగస్థుడు అని అంటాము.
లాభాల పంపకం ఆధారంగా. సో ఇక్కడ మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చును. నామమాత్ర భాగస్థుడు, లాభాలలో భాగస్థుడు. సో నామమాత్రం భాగస్థుడు అని ఎప్పుడు అంటామంటే నామమాత్రం భాగస్వామి సంస్థ పేరును ఉపయోగించుకునే వ్యక్తి. అతను సంస్థకు మూలధనాన్ని అందించడు, లాభ నష్టాలను పంచుకోడు. ఈ భాగస్వామిని సంస్థలోకి పేరును మాత్రమే ఉపయోగించుకోవాలనే ప్రయోజనంతో ఇతనికి మనము ఒప్పందం ప్రకారం తీసుకోవడము జరుగుతుంది. ఇతనికి ఏమాత్రమైన చురుకైన పాత్ర కూడా మనం ఇవ్వము, కానీ బయట వ్యక్తులకు ఈ సంస్థ తరపున ఇతను బాధ్యత వహిస్తాడు. తనను నామమాత్రపు భాగస్థుడు అంటారు. మరి లాభాలలో భాగస్థుడు అంటే ఏమిటి? లాభాలలో భాగస్థుడు అంటే ఎవరైతే భాగస్థుడు లాభాలకు మాత్రమే అర్హుడై ఉంటాడో మిగతా విషయాలలో అతని బాధ్యత చాలా అపరిమితంగా ఉంటుంది. అసలు మిగతా సందర్భాలలో కొన్నిసార్లు చూడకపోవచ్చును. సో ఒక నామమాత్ర భాగస్థుని సంస్థ పేరును ఒక లాభాలలో భాగస్థుడు ఇతను ఓన్లీ లాభాలు మాత్రమే, వచ్చిన లాభాలు సంస్థలో ఉన్నప్పుడు మాత్రమే లాభాలు తీసుకుంటాడు. నష్టాలకు ఇతనికి ఎలాంటి సంబంధం ఉండదు. ఇతను ఎలాంటి బాధ్యత కూడా వహించడు. అతని లాభాలలో భాగస్వామి అంటారు. ఈ సూత్రం ప్రకారం సాధారణంగా మైనర్ భాగస్థులకు వర్తించి నష్ట బాధ్యతలో వాళ్ళకి ఎలాంటి బాధ్యత ఉండదు. వాడికి మూలధనం వరకే పరిమితమవుతుంది. ఇప్పుడు భాగస్వామ్యంలో మనము మైనర్ని కూడా భాగస్థునిగా చేర్చుకోవచ్చును. కానీ కండిషన్స్ ఏం చెప్తున్నాయంటే తను లాభాలు వచ్చినప్పుడు మాత్రమే అర్హుడు, నష్టాలకు అతడు బాధ్యుడు కాదు. ఇంకొకటి బాధ్యత ఆధారంగా పరిమిత భాగస్థులు, సాధారణ భాగస్థులు. పరిమిత భాగస్థుల బాధ్యత వారి మూలధనంకు మాత్రమే పరిమితమైనప్పుడు వాళ్ళని పరిమిత భాగస్థులు అంటారు. సాధారణ భాగస్వామి అంటే అపరిమిత గల భాగస్థులను, బాధ్యత గల భాగస్థులను సాధారణ లేదా అపరిమిత భాగస్థులు అని అంటారు. ఇంకొక రకం ప్రవర్తన, నడువడి ఆధారంగా కూడా భాగస్థులను మనము క్లాసిఫై చేయవచ్చును, విభజించవచ్చును. అది మౌన నిర్ణీత భాగస్థుడు. ఓకే. రెండవది హోల్డింగ్ అవుట్ భాగస్థుడు. ఈ మౌన నిర్ణీత భాగస్థుడు అంటే ఏమిటంటే ఒక వ్యక్తి తన సొంత చొరవతో ప్రవర్తన ద్వారా ఇతరులకు తన అభిప్రాయాన్ని భాగస్వామ్య వ్యక్తపరిస్తే మౌన నిర్ణీత ఎస్టోఫిల్ భాగస్వామి అంటారు. అటువంటి వ్యక్తులు ఇతర భాగస్వామ్యుల మాదిరిగా లాభ నష్టాలు పంచుకోరు, కానీ ఇతరులకు బాధ్యత వహిస్తారు. మరి హోల్డింగ్ అవుట్ భాగస్థుడు అంటే ఏంటిది? ఒక వ్యక్తిని భాగస్వామ్య సంస్థ భాగస్వామిగా తిరస్కరించినప్పుడు ఆ వ్యక్తిని హోల్డింగ్ అవుట్ భాగస్వామి అని అంటారు. ఈ రకమైన భాగస్వామిని లాభాలు పంచుకుంటూ అప్పుల బాధ్యత మాత్రమే స్వీకరిస్తారు. సో ఈ విధంగా వివిధ రకాల భాగస్వామ్యులు, భాగస్వామ్య సంస్థలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వయసు ఆధారంగా మైనర్ భాగస్థుడు. మైనర్ భాగస్థుడు అంటే ఏంటి? మన సెక్షన్ 30 భాగస్వామ్య చట్టం ప్రకారము ఒక మైనర్ సంస్థలోకి ప్రయోజనాలకు మాత్రమే ప్రవేశపెట్టడానికి తీసుకుంటాము. ఎవరైతే తన మెజారిటీ ఏజ్ని రీచ్ కారో వారందరినీ కూడా మైనర్ భాగస్థులుగా అంటారు. సో ఈ విధంగా వివిధ రకాల భాగస్వామ్యుల రకాలని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భాగస్వామ్యం సంస్థలో రకాలు: సాధారణ భాగస్వామ్యము, పరిమిత భాగస్వామ్యము, పరిమిత బాధ్యత భాగస్వామ్యం అని 3 రకాలుగా విభజించడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ వన్ మాట్లాడుకున్నట్టయితే అదేమిటి? సాధారణ భాగస్వామ్యం. 2 లేదా అంతకంటే ఎక్కువ యజమానులు వ్యాపారం కోసము వ్యవహారాలను కొనసాగించినట్లయితే దానిని సాధారణ భాగస్వామ్యం అంటారు. పరిమిత భాగస్వామ్యం అంటే ఏమిటంటే పరిమిత భాగస్వామ్యం ప్రతి భాగస్వామి యొక్క వ్యక్తిగత బాధ్యత అతడు ఆమె చేసే పెట్టుబడి వరకే పరిమితమై ఉంటుంది. సో ఈ ప్రతి భాగస్వామికి పరిమిత రుణ బాధ్యత సంబంధించి ప్రయోజనాన్ని సంస్థ అప్పులకు సంపూర్ణ బాధ్యత భరిస్తానని చెప్పేంత వరకు అంగీకారము ఉండదు. వాళ్ళను పరిమిత భాగస్వామ్యం అంటారు. పరిమిత బాధ్యత ఏం చెప్తుంది అంటే పరిమిత బాధ్యత భాగస్వామ్యంలో పన్ను రాయితీ ప్రయోజనాలు ఉంటాయి, కానీ వ్యక్తిగత రుణ బాధ్యత భద్రత అనేది ఉండదు. పరిమిత రుణ బాధ్యత భాగస్వామ్యము వ్యక్తికి భాగస్థులు ఇతర భాగస్థులకు నడవడికి బాధ్యత వహించరు. ఈ రకంగా వివిధ రకాల భాగస్వామ్యుల రకాలని కూడా చెప్పుకోవచ్చు. భాగస్వామ్య సంస్థ నమోదు ఇది ఎలా చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ నమోదు విధానం ఎలా ఉంటుందంటే భాగస్వామ్య చట్టం ప్రకారము సంస్థ నమోదు అనేది తప్పనిసరని ప్రకటించలేదు. ఇది
ఈ సంస్థను నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే చేయండి. బట్ యాజ్ పర్ పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారము మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు, నమోదు అనేది అవసరం లేదు. అంతేకాకుండా నమోదు చేయబడని సంస్థలపై ఎటువంటి జరిమానాలు కూడా విధించరు. వాలంటరీగా నువ్వు నమోదు చేయాలనుకుంటే చేయొచ్చు, లేదా చేయకపోవచ్చును. ఒకవేళ నువ్వు నమోదు చేయనంత మాత్రాన కూడా నీ మీద ఎలాంటి పెనాల్టీలు కానీ ఎలాంటి జరిమానాలు కానీ విధించరు. అండ్ ఇక్కడ నమోదు విధానము చూసినట్టయితే సంస్థ రిజిస్ట్రేషన్ అధికారికి నిర్ణయించిన రుసుము చెల్లించి భాగస్వామ్య సంస్థ ఎప్పుడు నమోదుకు పొందవచ్చు, ఎప్పుడైనా నమోదును పొందవచ్చు. కాకపోతే ఈ కొంచెం ఈ మన ఈ ఈ నమోదు విధానంలో కొన్ని లీగల్గా కూడా పోవాల్సి వస్తుంది. అది ఎలా అంటే దానికి సంబంధించిన దరఖాస్తును పెట్టుకోవాలి. ఆ దరఖాస్తులో సంస్థ పేరు ఏమిటి, వ్యాపారం చేయబోయే ప్రధాన ప్రదేశం ఎక్కడ, వ్యాపారం కొనసాగించడానికి ఇతర ప్రదేశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటి పేర్లు, ప్రతి భాగస్తుడికి సంస్థలో చేరిన తేదీ, భాగస్తుల పూర్తి పేరు, చిరునామా, ఇవన్నిటితో పాటు మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేయకపోవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటిది? కొన్నిసార్లు ఎప్పుడైనా ఏదైనా సంస్థలో నష్టం వచ్చినట్లయితే మనము ఎలాంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయలేము. అది అఫీషియల్గా ఉండదు కాబట్టి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ మనము సబ్మిట్ చేయలేము కాబట్టి దానికి కావాల్సిన నష్టపరిహారము మనము పొందలేము. ఇంకొక విషయం ఏంటంటే దివాలా పొందిన భాగస్తుడి ఆస్తి నుండి అఫీషియల్గా ఆ అసైన్ని రాబట్టవచ్చును ఆస్తిని. ఇంకోటి రూపాయలు 100కు మించి దావా వేయలేరు. సో ఇలా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. సో భాగస్వామ్య ఒప్పందం అంటే ఏమిటి? దీన్ని మనము పార్ట్నర్షిప్ డీడ్ అంటాము. ఈ పార్ట్నర్షిప్ డీడ్ అంటే ఒక భాగస్వామ్య సంస్థ మౌఖికంగా కానీ లిఖితపూర్వకంగా కానీ ఒక ఒప్పందంతో కానీ ఏర్పడుతుంది. సభ్యుల మధ్య వివాదాలు తగ్గించడానికి భాగస్తులు లిఖితపూర్వకంగా ఒప్పందం చేసుకుంటారు. అది నమోదు చేయబడినట్లయితే దానిని భాగస్వామ్య ఒప్పంద పత్రము అంటారు. అదే పార్ట్నర్షిప్ డీడ్. ఇది పబ్లిక్ డాక్యుమెంట్ కాదు. ప్రతి భాగస్తునికి ఒక ఒప్పందం పత్రము మాత్రమే జస్ట్ జిరాక్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. సో ఈ భాగస్వామ్య ఒప్పందంలో ఏ విషయాలు ఉంటాయి, ఏమి వివరాలు మనము డిస్క్లోజ్ చేయాలి అంటే ఆ సంస్థ పేరు, సంస్థ ఏమిటి, వ్యాపారం యొక్క స్వభావం ఏంటి, వ్యాపారం కొనసాగించే ప్రాంతం ఏంటిది, పట్టణం పేరేంటిది, ప్రతి భాగస్తుని యొక్క మూలధనం మొత్తం వివరాలు, భాగస్తుల మధ్య లాభ నష్టాల నిష్పత్తి, సో రుణాలు మరియు అడ్వాన్స్లకు సంబంధించిన చెల్లించవలసిన వడ్డీ రేట్లు, భాగస్తులు తీసుకున్న అప్పులు వాటిపై గల వడ్డీ రేట్లు, ఖాతాల నిర్వహణకు ఆడిట్కి సంబంధించిన విషయాలు, వ్యాపారం నిర్వహించే భాగస్తునికి చెల్లించాల్సిన జీతము అండ్ మూలధనంపై వడ్డీ, సో భాగస్తుని ప్రవేశము లేదా మరణం సంభవించినప్పుడు గుడ్విల్ని ఎలా లెక్కించాలి, సో భాగస్తుని ప్రవేశము విరమణ సమయంలో ఆస్తి అప్పుల పట్టి పునర్మూల్యాంకనం అనేది ఎలా చేయాలి, ఇతర ఏర్పాట్లు ఎలా చేయాలి, ఒకవేళ ఒక భాగస్వామి దివాలా తీసినట్లయితే ఆ సందర్భంలో చేయవలసిన ఏర్పాట్లు ఏంటి, ఒకవేళ వారి మధ్య వివాదాలు ఉన్నట్లయితే అవసరమైన మధ్యవర్తులు ఎవరు, భాగస్వామ్య యొక్క రద్దు విషయంలో ఖాతాల పరిష్కారం ఎలా ఉండాలి, ప్రత్యేక తరహా వ్యాపారాలు అవసరమైన క్లాజులు ఏంటి అనే అంశాలపై కూడా మనము క్లుప్తంగా ఇందులో పొందపరచవలసి ఉంటుంది. భాగస్తుల హక్కులు, బాధ్యతలు మరియు అధికారాలు, వారికి ఏమో అధికారాలు ఉంటాయి, అందరితో పాటు ఈక్వల్గా సమానంగా వాళ్ళకి సంస్థలో ఉంటాయి. అదేవిధంగా వారు ఇంతవరకు వాళ్ళ పరిమిత బాధ్యత ఏదా ఉంటుందో ఆడి వరకు వాళ్ళకు రైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ అధికారాలు అనేటిది వారి యొక్క పరిమిత బాధ్యతను బట్టి కావచ్చు, వారి యొక్క ఉన్న ఒప్పందం ప్రకారం కావచ్చు. సో వాళ్ళు ఏ రకమైన ఒప్పందంతో ఉంటే యాజ్ పర్ ద పార్ట్నర్షిప్ డీడ్ వాళ్ళకు రైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇది భాగస్వామ్యం యొక్క అధికారాలు. భాగస్వామ్యం యొక్క లాభాలు నష్టాలు ఏంటిది? సో లాభాలు నష్టాలు చెప్పినట్లయితే
ఇది ఈజీగా స్టార్ట్ చేయవచ్చు. మూలధన సేకరణ అనేది ఇద్దరు లేదా అంతకంటే వ్యక్తులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దీన్ని చాలా సులభంగా స్థాపించుకోవచ్చును. అదేవిధంగా కంపేర్ టు సొంత వ్యాపారం, సొంత వ్యాపారంలో మూలధన సేకరణ అనేది చాలా డిఫికల్ట్, వనరుల సేకరణ అనేది జరగదు. కానీ ఈ భాగస్వామ్య వ్యాపారంలో వనరుల సేకరణ చాలా ఈజీగా ఉంటుంది, దానివల్ల అధిక వనరులు వస్తాయి. సో వ్యాపార వ్యవస్థ, వ్యాపార భాగస్వామ్యంలో భాగస్తుల నేర్పు ఉంటుంది, అనుభవం ఉంటుంది, నిర్వహణ సామర్థ్యం ఉంటుంది కాబట్టి ఇది ఒక వ్యవస్థగా కూడా చెప్పుకోవచ్చు. అండ్ వ్యాపారం పట్ల ఎవరైతే ఆసక్తిగా ఉంటారో వారు మాత్రమే ఇందులో చేరడం జరుగుతుంది. సో దానివల్ల ఈ సంస్థ అనేది లాభాలు గణించడానికి అవకాశం ఉంటుంది. త్వరిత నిర్ణయాలు, సో ఇందులో కూడా సకాలంలో సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఏదైనా ఒక సందర్భంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అండ్ సమతుల్య తీర్పు, అంటే అందరికీ సంబంధించిన సమస్యలను భాగస్తుల నేర్పుతో ఎదుర్కొంటారు కాబట్టి భాగస్తులు ఉమ్మడిగా తీసుకునే నిర్ణయాలు సమతుల్యంగా ఉంటుంది. అంటే అందరి ఒప్పందంతో, అందరి అంగీకారంతో మాత్రమే ఉంటాయి. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా అనువైనది. అండ్ నష్టభయము, వ్యాప్తి, ఏదైనా నష్టము వచ్చినట్లయితే నలుగురి మధ్య షేర్ చేసుకోవడం వల్ల అది కొంతవరకు వాళ్ళకు ఈజీగా చేసుకోవచ్చును. సో మైనారిటీ వాటాదారులు ఆసక్తి కాపాడుకోవడం, అపరిమిత బాధ్యత, ఇవన్నీ మనము భాగస్వామ్య వ్యాపారం యొక్క ప్రయోజనాలుగా చెప్పవచ్చును. మరి నష్టాలు కూడా ఈ వ్యాపార సంస్థల్లో జనరల్గా మనము చూడవచ్చును. కొన్నిసార్లు భాగస్తుల బాధ్యత ఉమ్మడిగా ఉండడం వల్ల సంస్థ అప్పులు చెల్లించడంలో, వ్యక్తిగత ఆస్తుల విషయంలో అంతమై వ్యాపారంలో మూలధనంపై ప్రభావం చూపుతుంది. దానివల్ల అధిక నష్టం రావచ్చు. కొన్నిసార్లు వారి మధ్య సామరస్యం లేకపోవడం వల్ల, సరైన నిర్ణయాలు లేకపోవడం వల్ల, ఏర్పడిన ఘర్షణ వల్ల, భేదాభిప్రాయం వల్ల, సామరస్యం లేకపోవడంతో సంస్థ చివరికి రద్దవుతుంది. పరిమిత వనరులు ఉంటాయి. సో పరిమిత వనరులు అంటే ఇది కొన్ని న్యాయ పరిమితులతో ఉండాల్సింది ఉంటుంది. సో ఒక్కొక్క రంగానికి సంబంధించిన వ్యాపారానికి కొంతమంది పరిమితంగానే ఉండాల్సింది కాబట్టి కొంచెం వనరులు కూడా పరిమితంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు జాగ్రత్తగా వ్యవహరించకపోవడం, అండ్ అదేవిధంగా ప్రత్యేక చట్ట పరిధి లేదు కాబట్టి వారికి ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల కూడా రాంగ్ స్టెప్స్ తీసుకోవచ్చు. సరైన కంటిన్యూటీ స్థిరత లేకపోవడం కావచ్చు, ప్రజల విశ్వాసం లేకపోవడం కావచ్చు. ఈ విధంగా సముచిత భాగస్వామ్యం అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ మనం నష్టాలుగా చెప్పుకోకపోతే ఉంటే భాగస్వామ్య వ్యాపారానికి, సొంత వ్యాపారానికి కూడా తేడాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అవి ఏంటి అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ సొంత వ్యాపారం ఒకరితో ఉంటుంది, భాగస్వామ్యం ఇద్దరు లేదా అంతకంటే వ్యక్తులు ఉంటారు. ఈడ ఒకే వ్యక్తి కనిష్ట సభ్యుడు ఉంటారు, ఈడ ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు. ఈ స్థాపన అనేది చాలా ఈజీ ఉంటుంది. ఇక్కడ మౌఖికంగా, లిఖితపూర్వకంగా ఉంటుంది. నమోదు కొన్ని విషయాలలో మినహా అన్నీ తప్పనిసరి కాదు. ఇక్కడ నమోదు తప్పనిసరి, ఇక్కడ కూడా నమోదు అనేది తప్పనిసరి కాదు. చట్ట పరిధి ఈ రెండింటికి లేదు. బట్ భాగస్వామ్య వ్యాపారంలో 1932 ప్రకారము లోబడి ఉంటుంది. మూలధన ఒక వ్యక్తితోనే ఉంటుంది, ఇక్కడ నలుగురు కలిసి సేకరించడం జరుగుతుంది. నిర్వహణ అనేది కూడా ఒకరితోనే నియంత్రణ ఉంటుంది, ఇక్కడ ప్రతి భాగస్తుడికి హక్కు ఉంటుంది. నష్టభయం సొంత వ్యాపారంలో తక్కువగా ఉంటుంది. వ్యాపార సంస్థలో నష్టాలు భాగస్వామ్య వ్యాపారంలో సమానంగా పంచుకుంటారు. త్వరిత నిర్ణయాలు కూడా రెండిట్లో చాలా ఈజీగా తీసుకోవచ్చు. బట్ సొంత వ్యాపారంలో తీసుకున్నంత త్వరగా భాగస్వామ్య వ్యాపారంలో తీసుకోలేము. సో ఈ విధంగా సొంత వ్యాపారానికి, భాగస్వామ్య వ్యాపారానికి తేడాలు. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారము, అవిభాజ్య హిందూ కుటుంబ వ్యాపారంలో కూడా ఇలాంటి తేడాలను మనము చూడవచ్చును. సో ఇది మన యొక్క భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క. ఇప్పుడు భాగస్వామ్య వ్యాపారము మరియు అవిభాజ్య హిందూ కుటుంబం వ్యాపారం యొక్క తేడాలు తెలుసుకుందాం. సో అవిభాజ్య హిందూ కుటుంబం అంటే ఏమిటి? ఒక ఉమ్మడి హిందూ కుటుంబంలో హిందూ చట్టం ప్రకారము క్రింది స్థాయి క్రియల ద్వారా సృష్టించబడుతుంది. బట్ భాగస్వామ్య వ్యాపారం ఒప్పందం ద్వారా ఉనికిలోకి వస్తుంది. సభ్యుల సంఖ్య, ఇక్కడ అవిభాజ్య హిందూ కుటుంబంలో ఇక్కడ సహజన జీవన శైలి సంఖ్యపై పరిమితి లేదు. ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో అయితే 10 మంది, ఇతర వ్యాపారంలో అయితే 20 మంది అనే కనిష్ట సభ్యులు ఉండాలనే ఒక రూల్ ఉంటుంది మనకు. స్థాపన, ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారము ప్రకారము దానిలో పాలనలో ఆటోమేటిక్గా ఏర్పడుతుంది కుటుంబం ద్వారా. ఇది ఒక మౌఖిక లేదా లిఖితపూర్వకంగా ఏర్పడుతుంది. సభ్యులకు బాధ్యత, కర్త మినహా సభ్యులందరికీ ఆస్తిపై వాటా పరిమితమైన బాధ్యత ఉంటుంది. ఇక్కడ భాగస్థుల బాధ్యత అపరిమితం. సంస్థల అప్పులకు ప్రతి భాగస్థుడు కూడా సమిష్టిగా వ్యక్తిగతంగా బాధ్యులు అవుతాడు.
నియంత్రణ హిందూ చట్ట ప్రకారం నడుస్తుంది. ఇది 1932 భాగస్వామ్య చట్ట ప్రకారము నడుస్తుంది. విమోచనం విధానము నిర్వహణ దివాలా లేదా సభ్యుని మరణం వలన వ్యాపారం విమోచనం చెందదు ఉమ్మడి హిందూ కుటుంబంలో. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఇక్కడ ఎప్పుడైతే భాగస్థుడు మరణిస్తాడో లేదా విరమిస్తాడో ఆ భాగస్వామ్య సంస్థ అనేది రద్దవడం జరుగుతుంది. నిర్వహణ ఇక్కడ కర్త చూసుకునడం, సొంత వ్యాపారంలో కర్త చూసుకుంటాడు, పూర్తి వ్యాపార బాధ్యత అతనికి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి భాగస్థునికి యజమాన్యంలో పాల్గొనే హక్కు ఉంటుంది. సో ఇక్కడ స్వతర నిర్ణయాలు, ఈ నిర్ణయాలు కూడా కర్త మాత్రమే తీసుకుంటాడు. ఇక్కడ భాగస్థులు అందరూ కలిసి కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటాడు. ఈ విధంగా ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపార సంస్థకు భాగస్వామ్య వ్యాపార సంస్థకు వివిధ రకాల తేడాలు మనము పరిశీలించవచ్చును. సో ఇక్కడ ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే అసలు భాగస్వామ్య వ్యాపారము అంటే ఏమిటి, భాగస్వామ్యుల రకాలు ఏమిటి, భాగస్వాముల రకాలు ఏమిటి, భాగస్వామ్య వ్యాపారం యొక్క లక్షణాలు, ప్రయోజనాలు, నష్టాలు అండ్ భాగస్వామ్య సంస్థకు సొంత వ్యాపారానికి తేడాలు, భాగస్వామ్య సంస్థకు ఉన్న ఉమ్మడి హిందూ కుటుంబ వ్యాపారానికి తేడాలు కూడా నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.